అందరూ మా దయాకర్రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం, మేము ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు. అటు గోదావరిలో ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం, ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునేదానికి వీలు లేదు. మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు, ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు, బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాంతనం కారణం, గోదావరిలో నీళ్లుండి కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం, చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పంప్ హౌజులు టైంకి స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం, బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేనితనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు చెక్ డ్యాములు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి, కేవలం ఇసుకతో దోపిడీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం అనే కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది, మేము భరోసాను ఇస్తూనే ఉంటాం, మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా రాష్ట్ర రైతాంగానికి మేము డిమాండ్ చేస్తాం.